జ్ఞానం మాట్లాడుతూ వచ్చండి. దేవునికి మహిమ కలిగిన కాక శ్రద్ధగా విని ఏం చేయాలి? శ్రద్ధగా విని ఉన్నా ఏమని చెప్తూ వచ్చారు? శ్రద్ధగా విని ఇటువంటి వాక్యం అని చూడాలి. దేవునికి మహిమ కలుగుల కాక ఇంకా వాక్యం మన మనసు కంటే, మన ఆలోచన కంటే వాక్యము ఉంటుండాలి. దేవునికి మహిమ కలుగుల కాక ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? తన కృపను ఇంకా అధికం చేస్తాడు. మన ఆలోచన ఆ విధంగా ఉన్నప్పుడు తన కృపను ఇంకా అధికం చేస్తాడు. ఆ అధికం చేసే దేవుడు ఈ దినాన్ని ఇంకా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుల కాక దేవుని కృపను బట్టి, ఆయన కృపను మనం కొనియాడుతూ ఉంటే, ఆయన చేస్తున్న మేలును బట్టి ఆయన కృపను మనం కొనియాడుతూ ఉంటే, ఆ కృప ఏం చేస్తూ ఉంటుందంటే దినదినము ఎక్కువ చేయబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుల కాక దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఆయన కృప ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? భూమి నుంచి ఆకాశం కంటే నిన్నగా ఉంది దేవుని కృప. దేవునికి మహిమ కలుగుల కాక ఎప్పుడు ఆ కృపను మనం పొందుతాము? ఎప్పుడు ఆ కృపను మనం పొందుతాం? చూడండి ఒకసారి ముందు పరిశుద్ధ గ్రంథాన్ని, కీర్తన గ్రంథం 103 అధ్యాయం 11 వచ్చండి. చదువుతాం 103. దేవునికి మహిమ కలుగుల కాక భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవునికి మహిమ కలుగుల కాక ఈ మాట నీకు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. భయభక్తులు కలిగి దేవుని కృప ఎంత అధికంగా ఉంది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత అధికంగా ఉండాలి. ఎవరి పట్ల? భయభక్తులు కలిగిన వారి పట్ల. ఆ కృపను మనం అనుభవించాలి అంటే రోజు రోజుకు నీకేం చేస్తాడు? దేవుడు మన కృపను అధికమే చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగుల కాక ఆ కృప వెంబడి నువ్వు కృపను పొందాలి అంటే కృపను గురించి నువ్వేం చేయాలి? దేవుని సూచిస్తాను, దేవుని గణపడతాడు, దేవుని గొప్ప చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇంకా ఆయన కృప అధికమవుతుంది. ఆయన మేలును ఇంకా మనము అనుభవించేటట్లుగా ఆయన మనకు సహాయం చేసే దేవునికి మహిమ కలుగుల కాక మనకు ఆ విధంగా దేవుడి నామని గణపరుస్తూ ఉంటే ఆ విలువను దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. ఆ విలువైన మాట ఎందుకు మనం ఏం చేయాలి? నిలకడగా నిలుస్తూ ఉండాలి అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగుల కాక నిలకడగా నిలవకోకుండా లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి, మనము వినే వాక్యాన్ని బట్టి, లేకపోతే మనం చేసే సహవాసాన్ని బట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది, మీరు గాలికి కొట్టుకొని పోయినట్లుగా అటు ఇటు కొట్టుకొని పోవద్దు అంటారు. దేవునికి మహిమ కలుగుల కాక అటు ఇటు కొట్టుకొని పోయే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? నిలకడలేను నిలబడి తెచ్చాం, ఇక్కడ తెచ్చాం, అది నిలకడగా అక్కడ నిలబడి ఉంటాయి. దేవునికి మహిమ కలుగుల కాక అదే ప్లాస్టిక్ నీళ్ళు లేనిపోయింది అక్కడ పెట్టాం, అదేం చేస్తుంది? అది తెలుస్తుంది. ఇప్పుడు దానిలో ఉన్న నీళ్ళని చెప్తున్నాడు దేవుడు. ఆ నీళ్ళనే దేవుని యొక్క వాక్యంగా నీ హృదయంలో నువ్వు స్థానం ఇచ్చి నువ్వు నింపుకుంటూ ఉంటే నువ్వు నిలకడగా నిలుస్తూ ఉంటావు. దేవునికి మహిమ కలుగుల కాక ఈ మాటలు ఎన్ని ఎందుకు నీకు ఖచ్చితంగా నేర్పిస్తున్నాడంటే నువ్వు నిండా దేవునికి మహిమ కలుగుల కాక దేవుని యొక్క మాటలతో నిండా, దేవుని యొక్క వాక్యంతో నిండా. ఎందుకు అనగా దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి, ఎవరి హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉంటాయో వారు బహుగా ఫలించేవారు. దేవునికి మహిమ కలుగుల కాక ఆ ఫలించిన జీవితాన్ని ఇవ్వటానికే ఈ సంగతులన్నీ దేవుడి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుల కాక మొదటిగా కృప అధికం చేశాం. ఇప్పుడు మనం ఫలించగలం. దేవునికి మహిమ కలుగుల కాక ఇవి జరగాలి అంటే మొదట మనం ఏ విధంగా ఉండాలంటే నిలకడగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుల కాక నిలకడగా ఎప్పుడు ఉంటాం అనేది కూడా చెప్తూ వచ్చారు. దేవుని మాటను మనం వినేటప్పుడు ఆ మాటను గౌరవించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుల కాక దేవుని మాటను సన్మానించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుల కాక ఇవేమి మన జీవితంలో లేవు. లేనప్పుడు దేవుడు మనల్ని బట్టి మహిమ పొందుతాడా? పొందడు. దేవునికి ఘనత కలిగిద్దా? కలగదు. కీర్తి కలిగిద్దా అంటే కలగదు. కనుక దేవునికి మహిమ కలిగేటట్లుగా, కీర్తి కలిగేటట్లుగా, ఘనత కలిగేటట్లుగా నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఏర్పాటు తగినట్లుగా మనం బ్రతకాలి అంటే మంచి దేవుడి మంచి విషయాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుల కాక ఆ సంగతులని మీ హృదయంలో భద్రం చేసుకుంటున్న కొలది నువ్వేం చేస్తూ ఉంటావు? నేర్పించిన దేవుడిని కొనియాడుతూ ఉంటాం.
కృపను గురించి పాడుతూ ఉంటాం, కృపను గురించి స్తోత్రం చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కృప నీ వద్దకు వచ్చి ఇది నాన్న నీకేమేమి చేస్తూ ఉందో గ్రహించుకోవటానికి దేవుడు చెప్తున్నాం. మనము ఆ కృప ఎక్కడ దొరుకుతుంది అని మనము చూసేవారుగా వెతికేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం చూస్తే మనం మీరు ఆయన వెదకండి అంటున్నాడు. ఆయన వెదకండి అంటారు. వెతికినప్పుడు ఏం జరుగుతుందంట? వారి హృదయము ఉత్సాహముతో, వారి హృదయము ఉల్లాసముతో నిండుతూ ఉంటుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఇప్పుడు మన జీవితం కూడా ఆయన మాట ఎక్కడ మనకి స్వచ్ఛమైన మాటగా మనకు దొరుకుతుంది? ఆయన మాట ఎక్కడ మనకు విలువైన మాటగా దొరుకుతుంది? ఎక్కడ మనం నిలబెట్టే మాటగా దొరుకుతుంది? ఎక్కడ మనల్ని తన కృపను మనకు అధికం చేసేటట్లుగా మనకు దొరుకుతుంది అని ఎవరు చూడాలి అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సంఘము చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. సంఘము చూడాలి. అందుకే ఇప్పుడు రండి పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం, పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ మరి సున్నమిని అడుగుతూ, నా ప్రాణ ప్రియుడ నీ మందరం నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున వెచ్చట మేడకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఏం వెతకమంటున్నారు? ఏం వెతుకుతూ ఉన్నాం? ఇప్పుడుగా వెతుకుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు ఎవరు గుర్తుగా ఉందంటే సంఘానికి గుర్తుగా ఉంది. నీ మందరం నువ్వు ఎక్కడ మేపుతూ ఉన్నావు? దేవునికి మహిమ కలుగునగాక. ఆకాశ అంతరిక్షాలుగా దేవుని ప్రేమ నీ వద్దకు నా వద్దకు వచ్చి దేవుని ప్రేమ చేత మనల్ని లాలిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కృప కనికరాలు కలిగిన దేవునికి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. ఇప్పుడు మనం దొడ్డిదారులోకి వెళ్ళకోకుండా దేవుని బిడ్డగా ఖచ్చితంగా మనం బ్రతకాలి అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, వేషకైన పరలోకం దొరుకుతుంది కానీ వేషధారులకి లేదు. కనుక వేషధారులతో మనం ఉండక నిజముగా దేవుని వాక్యాలు తెలుసుకుని దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకడానికి ఇప్పుడు ఆ మందను ఎక్కడ లేపుతున్నాడో తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. మీరు ఏం చేస్తుంది? నా ప్రాణ ప్రియుడ నీ మందరు నీ వెచ్చట మేపుదవో, మధ్యాహ్నమున వెచ్చట మేడకు వాటిని తోలుదవో, నాతో చెప్పుము. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడు ప్రేమగలన దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన కలిగిస్తాడు. ఈ దినాన మనల్ని నేర్పుతుంది ఎవరు? ఈ దినాన మనల్ని కడపంది ఎవరు? ఈ దినాన మనతో మాట్లాడుతుంది ఎవరు? దేవునికి మహిమ కలుగునగాక. ఆయన కృప చేత ఆయన మనల్ని బాగుగా కడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కట్టే స్థలంలో నువ్వేం చేయాలి? కృప చూపించే స్థలంలో నువ్వేం చేయాలి? నిలకడగా నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా పరిశుద్ధ గ్రంథంలో వస్తూ వచ్చు. మీరు గాలికి కొట్టుకొని పోయేవారిలాగా అటు ఇటు పోవద్దా, అలల చేత రేపబడేవారుగా అటు ఇటు కొట్టుకుపోవద్దా. దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరిస్తుంది, నిన్ను పోషిస్తూ. ఎక్కడ ఈ నీడ వెతుకుతూ దేవునికి మహిమ కలుగునగాక. ఆయన వద్దకు వచ్చి అడుగుతూ, నా ప్రియుడ, నా ప్రాణ ప్రియుడ ఎక్కడ మేము అందరం నేర్పుతున్నాం? దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు యేసునందున కృప చేత దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడటానికి ఈ మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమమయుడైన యేసయ్య ప్రేమ మన బ్రతికించే ప్రేమ, బలపరిచే ప్రేమ. ఆ బ్రతికించి బలపరిచే ప్రేమ ఇప్పుడు మీకు ఏం చూపించిందంటే ఆ స్థానాన్ని మీకు చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందున కృప చేత ఆయన లేపుతున్న స్థానం దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పోషిస్తున్న స్థానం దేవునికి మహిమ కలుగునగాక. సదాకాలం ఆయనకే మహిమ కలుగునగాక. ఆమె హల్లెలూయా. క్రీస్తు యేసునందున కృప చేత మనం అడిగొచ్చామా? అడగకుండా దేవులాగా అడిగొచ్చామా? అడగకుండా వచ్చాం. దేవుని ప్రేమ నిన్ను వెతికి మనం నశించిపోతుంటే మనల్ని వెతికింది దేవుని, మన వద్దకు వచ్చింది దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ఏర్పాట్లు నువ్వు గ్రహించుకో జాగ్రత్తగా. దేవుని ఏర్పాట్లు నువ్వు అర్థం చేసుకో. ఆ ఏర్పాటు ప్రకారం నేను బ్రతకాలి అని నువ్వు
గురి పెట్టుకుని ఆయన మాటలు వింటూ ఉంటే ఆ మాట నేను బ్రతికించేది, జీవించేది, బలపరిచేది, తృప్తినిచ్చేది, మేలు చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యములన్నీ మన జీవితంలో జరగడానికి దేవుడు నీ యొద్దకు నిన్ను తీసుకుని నీ యొద్దకు వచ్చాడు, నిన్ను పలకరించి నా యొద్దకు వచ్చి నేర్చుకొని చెప్పేసి పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా యొద్దకు వచ్చి నా మాట నేను పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఈ ప్రేమ ఏం చేసింది? ఈ ప్రేమ ఏం చేసింది? మన కోసం పరిగెత్తుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ మన కోసం పరిగెత్తుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమ మన మీద ఆయన మన ప్రేమ చేత ఇక్కడ వాక్యంలో చూస్తే ఏమో రాయబడుతుందంటే 2వ అధ్యాయము 5వ వచనం, ప్రేమాతిశయము చేత నేను మోర్చెల్లిస్తున్నాను. దేవుడు చూపించే ప్రేమ చేత అంట మోర్చెల్లిపోతాను. అంతగా ప్రేమ ఎవరికి చూపించాలని దేవుని ఉద్దేశం? సంఘానికి చూపించాలి. నాకొక్కదానికి నీకొక్కదానికి సార్వత్రిక సంఘాన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘం దేవుని ఎదుట నిలబడటానికి ఆయన ప్రేమను చూపిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడిగా, మహిమగలిగిన తండ్రిగా ఆయన చెప్తున్న సంగతుల్ని జాగ్రత్తగా గ్రహించుకుందాం. చాలా విషయాలు మనతో ఆయన మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ఘనమైన నామములో మన అక్కర తీరా నీ అక్కర ఏంటి అనగానే మనం ఏం చేస్తాం? నీ అక్కర ఏంటి అనగానే నాకు అది లేదు అని చెప్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీకు జ్ఞానము లేదు అంట. నీకు జ్ఞానము లేదు అంట. జ్ఞానము లేని వారిలో నేను ఉండాను నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటారో లేదు. జ్ఞానము లేని మనకు జ్ఞానం ఇచ్చి నడిపించే దేవుడా. దేవునికి మహిమ కలుగునగా. క్రీస్తు లేచిన ప్రపంచత దైవ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం. అదే సమయంలో లోకంలో ఉన్న జ్ఞానాన్ని ఏమని పలికితే పరిశుద్ధ గ్రంథం? దైవముల జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానం, పవిత్రమైన జ్ఞానము. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మీ జీవితాన్ని పవిత్రపరుచుకుంటూ ఉంటారు, పరిశుద్ధపరుచుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలిగిన దాక ఆ జ్ఞానం తెలివైన మనకు జ్ఞానం మనల్ని తృప్తిపరుస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడుగా ఆయన మంచి దేవుడికి మహిమ కలిగిన దాక. దేవుని యొక్క వార్తలు చూస్తే ఆయన నుండి భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొడువై ఉండదు. ఆయన చేసే మేలు మొదటిగా జ్ఞానం. దేవునికి మహిమ కలిగిన దాక ఆ జ్ఞానం మనం అనుగ్రహిస్తూ ఉంటే జ్ఞానాన్ని బట్టి మన సంతోషపడుతూ దేవుడిని జ్ఞానపడుతూ దేవుడిని గొప్ప చేస్తూ మనం ఉంటే ఆ తర్వాత మిగిలినవన్నీ, ఆ తర్వాత మనకు అవసరమైనవన్నీ ఆయన మనకు అనుగ్రహించగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన దాక. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయాన్ని కూడా మీకు చందముగా నేర్పుతాను అని ఎప్పుడు చెప్పాడు? సంవత్సరాలు చెప్పాడు. మనకేమన్నా బుద్ధి ఉందా? నేర్చుకుందామా? జ్ఞానం ఉందా? అంటే ప్రతి మాట నీకు నేర్పిస్తాను అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని దేవుని యొక్క వాక్యం చేత మన బ్రతుకుని దిద్దుకొని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిర్ధారక్షులుగా, పవిత్రులుగా ఆ నీటికి నిలబడాలి. ఇది రావాలి అంటే ఇది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలిగేదాకా కలంకము లేకోకుండా మనం బ్రతకాలి అంటే ఇది నేర్చుకోవాలి. నేర్చుకుంటుంటేనే ఏ కలంకం ఉందో, ఏ మత్తు ఉందో, ఏ దాగుందో మనకు అర్థమవుతాం. నేర్చుకున్న వాళ్ళకి ఏం అర్థమైంది? నేను అంతా బాగా ఉంటాను గురించి అనుకుంటున్నాను, అంత బాగా ఉంటుంది. దేవుడు నా మహిమార్థంగా మన బ్రతుకుని దేవుడు చూస్తున్నా చూసే దేవుడు, మనకు మాట్లాడే దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవేమనగా అయ్యా నీ మందని ఎక్కడ మేపుతుంది, ఏ నేడకు దొరుకుతువా అడుగుతూ ఉంది. దేవునికి మహిమ కలిగిన అడిగి ఆ అనుగ్రహాన్ని పొందటానికి వెతుకుతూ ఉంది. దేవునికి మహిమ కలుగున గాక. క్రీస్తు చేస్తున్నంత కృపచేత మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా ఆయన ఘనమైన ఆలోచనతో మనం జీవిస్తున్నట్టు దేవునికి మహిమ కలుగున గాక. నీవు ఇక్కడ ఎండలో పైన వచ్చిన చూస్తే 6వ వచనంలో
నల్లని దానలను నన్ను చిన్న చూపు చూడపడి నేను ఎండ తగిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలగట్టిగా ఉంచి అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని చెప్తూ వచ్చాడు. గతకాలంలో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఏమని చెప్తూ వచ్చాడంటే ఏమని తీసుకెళ్ళంట తోట దగ్గర వచ్చారంట తన సహోదరు. అక్కడ ఎండగదిని నల్లగైపు దేవుని యొక్క వాక్యం నలుపు దేనికి గుర్తుగా ఉందంటే పాపానికి గుర్తుగా. ఎండ దేనికి గుర్తుగా ఉందంటే లోకానికి గుర్తుగా. అది తగిలిందంట నల్లగైపోయింది. మనం అనుకుంటాం ఎండలోకి వెళ్తే నల్లగైపోతుంది. దేవుని యొక్క వాక్యం అంటుంది ఎండ తగిలింది. లోకం ఎట్ట ఎండ మామూలుగా కనపడుతుంది, నీళ్ళుండట్టే కనపడుతుంది. అక్కడికి వెళ్తే ఆమెకి ఏమి తగిలిందంట ఎండ తగిలింది. ఆ ఎండకి ఏమైపోయింది? నల్లబడింది. నీ బ్రతుకు నల్లగా కనపడకూడదు, నా బ్రతుకు ఆయనకు నల్లగా కనపడదు. బ్రతుకంటే మన హృదయం మన అంతరం దేవునికి మహిమ కలుగులగాక. అది ఆయనకి పరిశుద్ధంగా తెల్లగా కనపడాలి. దేవునికి మహిమ కలుగులగాక. ఇప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నా సహోదరులు తీసుకెళ్ళి నన్ను అక్కడ పెట్టారు. నేనైతే తర్వాత నన్ను ద్రాక్ష తోటకు కావలి కట్టిగా వచ్చేది అయితే నా సొంత తోటను నేను కాయకపోతున్నాను. ఆమె ఏం చెప్తుందో చూడండి. అయితే నా సొంత తోటను నేను కాచుకోను. ఎండ తగిలేసింది అక్కడ. లోకపు ఆ మాయలు తనకు తగులుతూ ఉన్న దాన్ని బట్టి తన సొంత తోటను తను కాచుకోలేదు. ఇలా దేవుని వాక్యం జాగ్రత్తగా మనం వింటే ఇది మధురమైన వాక్యం. దేవునికి మహిమ కలుగునగా. దేనికంటే గుర్తు దేని రాళ్ళ కంటే మధురమైన వాక్యం. దేవునికి మహిమ కలుగునగా. ఆ ఎండ కలిగినప్పుడు ఆమె ఏమంటుందంటే నల్లగా ఉన్నాను. తర్వాత చెప్తూ ఉంటుంది, నా సహోదరులు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడ పెడుతూ వచ్చారు. నా సహోదరుడు నా మీద కోపంతో పెట్టారు. తర్వాత నన్ను ద్రాక్ష తోటకు కావలి కట్టిగా ఉంచి అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది. జాగ్రత్తగా ఉందాం ఆయన మాటలు. ఎందుకు ఈ మాట మనకు నేర్పిస్తున్నాడు? ఎందుకు ఈ జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నాడు అంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకతాను, నువ్వు పవిత్రంగా బ్రతకతాను. దేవునికి మహిమ కలిగినగా ఆ పరిశుద్ధమైన జీవితం కొరకు ఈ మాటలు చెప్తూ నేను స్థిరంగా ఆయనలో నిలబెట్టడానికి ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలిగినగాక. ఈ తోట అంటే ఇప్పుడు ఆమెకు ఒక పొలం ఉంది, ద్రాక్ష తోట ఉంది, అది కాచుకోలేదా? లేకపోతే ఆమె హృదయాన్ని కాపాడుకోలేదు. అయ్యా నా సొంత తోట, ఈ తోట ఫలించాలి. ఫలించిన తోట దగ్గరికి ఆయన వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? ఫలాల కొరకు వస్తున్నాడు. కానీ నా హృదయం అనే తోటను నేను కాచుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామా? కాచుకోలేదని తెలుసుకున్నామే ఆయన కొరకు పరిగెత్తుతూ ఉంది. దేవునికి మహిమ కలుగులేదాక. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా నిన్ను నన్ను ప్రతిపెట్టడానికి ఆయన సహాయపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగులేదాక. విశ్వాసంతో వినిన మాటని గౌరవించు, సన్మానించు. వినిన మాట చేతనే నీ బ్రతుకును ఆయన బ్రతికించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగులేదాక. ఆమె సహోదరులు కోపంతో తీసుకెళ్ళి ఎక్కడో వెతుకుతూ వచ్చారు. వేరే చోట పెట్టినప్పుడు ఆమె తన సొంత చోట కాచుకోలేదు. దేవుని యొక్క మార్గాన్ని మీకు చూపిస్తూ ఉంటాడు. మహిమ కలిగిన దేవుడు కానీ చూపిస్తాడు. ఇప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, అయ్యా నా తోటను నేను కాచుకోలేకపోయాను, నా సొంత తోటను నేను కాచుకోలేకపోయాను. పిల్లలారా, దేవుని యొక్క వాక్యం జీవాహారమైన దేవుని వాక్యాన్ని విరిచి ఆ రుచిని విరిచి దేవుడు మనకు వడ్డిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మహిమ కలిగిన తండ్రిగా ఆయన మాటలు మనం విశ్వాసంతో సంతోషిస్తూ మనం వింటూ ఉన్నప్పుడు మన బ్రతుకు ఆనందమయముగా చేసే దేవుడిగా, మనల్ని ఆయన కొరకు సంతోషపరచడంగా ఆయన మార్చే తండ్రిగా ఈ విషయాలు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నావు, వింటూ ఉన్నావు, లేకపోతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళుతూ
నీ తోటను కాచుకుంటున్నావా? నీ సొంత తోటను కాచుకుంటున్నావా లేదా అనేది నీకు తెలిసిందా? సొంత తోట ఏది? మన హృదయం, మన అంతరంగ స్వభావం. ఏం కావాలంటే ఫలించాలి. ఫలాల వద్ద కాలం నేను కాచుకోలేదు అని అది ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకోవటం. దేవునికి మహిమ కలుగునగాక. నేను కూడా దేవునికి చెప్పాలి, మన స్థితిని దేవునికి చెప్పాలి. నువ్వు రాయాల్సి అని వచ్చాను. మరి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఫలం ఉండాలి కదా. ఇప్పుడు కాచుకోకపోతే ఏం జరిగింది? ఒకళ్ళ ఫలిస్తున్నారు. కాచుకోకపోతే ఏం జరుగుతుంది? ఫలాలని ఎవరో ఒకళ్ళు దోచుకుపోతారు. కనుక అయ్యా నా తోటను నేను కాచుకోను, మళ్ళా నీకు జ్ఞాపకం చేస్తాను. నేను చేసే దేవుడుగా, నేను తృప్తి పరిచే దేవుడుగా, విశ్వాసంలో నిలకడగా నిలబెట్టే దేవుడుగా చెప్తున్నా. ఈ సహోదరి దేవుని దగ్గర చెప్తా. నీవు కూడా దేవునితో మాట్లాడాలి, దేవుని దగ్గర చెప్పాలి. నీ స్థితిని నువ్వు గుర్తించుకుని దేవునికి చెప్పాలి. నీ పరిస్థితిని నువ్వు గుర్తించుకుని దేవునికి చెప్పాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని గుర్తించుకోవాలి. ఏ స్థితి అంటే లోకంలోకి వెళ్ళొద్దని ఆత్మీయంగా చెప్పబడుతుంది. లోకంలోకి వెళ్ళిపోతే మన స్థితులని మారిపోతాయి. మనసును లోకంలో పరిగెత్తలేదు. జాగ్రత్తగా పట్టుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని బ్రతికిస్తాను. ఏమంటారంటే ఈ మనసు దేవుని దగ్గర చూపుకోవాలి, దేవుని దగ్గర చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. నేను నీ కొరకు ఫలించిన దానిగా, నీ కొరకు ఈ తోటను కాపాడుకునే దానిగా నేనుండా. అట్లాంటి స్థితి నాలో లేదు. ఎట్లా కాపాడుకో? దేవుని అడగ, దేవుని సహాయం కోరుకో. దేవుడే మనకు సహాయం చేసేది, దేవుడే మనకు కృప చూపించేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కృప కలిగిన దేవుని దగ్గర ఈ గొప్ప సంగతిని ఆయన దాచిపెట్టి, ఈ గొప్ప సంగతిని ఆయన ఉపదేశంగా మనకు అనుగ్రహించి, ఈ ఉపదేశాన్ని ఏమన్నాడంటే దేవుడు ఇది నీకు శుభవచనం అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఉపదేశం అనేది శుభవచనము. మేమేమో శుభవచనాలు అనుకో. ఆయన ఉపదేశాన్ని ఆలోచించుకోండి, ఆ ఉపదేశాన్ని లక్ష్యం ఉంచుకో. నీకు శుభవచనం అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థాన్ని చెప్తూ ఈ దినం వరకు నాకు తెలియదు. చెబుదాం దేవుడు, నాకు తెలియదయ్యా, నేను నా తోటలో కాచుకోలేకపోతున్నాను, నేను ఆ స్థితిలో గుర్తురగలేదు. ఈ దినాన్ని చెప్తూ ఉన్నాను, నేర్చుకుంటున్నాను. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుని దగ్గర వేడుకుంటాం. దేవునికి మహిమ కలుగునగాక. తెలుసుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? తెలుసుకున్న ఆ వ్యక్తి ఏసైనా అడుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగున. నా ప్రాణ ప్రియుడా, నీ వందరు నీ ఎత్తట మేపుదవో, మధ్యాహ్నంలో ఎత్తట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏసయ్య ఘనమైన నామమున ఆమె గుర్తించుకోండి తన హృదయాన్ని, తన స్థితిని ఆమె గుర్తించుకోండి. ఇప్పుడు ఏసయ్య వెంట మార్గం వెంట వెళ్ళటానికి ఇష్టపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా నీవు ఒక్కదానివను, లేకపోతే మన ఒంటరి మనం భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా ప్రశ్నించడానికి మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ఉన్న దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం దేవునికి కృతజ్ఞతలు చేయాలి. ఈ వివరాన్ని చెప్తున్న దేవుని ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగునగాక. మనం కూడా ఇప్పుడు ఆ మంద యొక్క ఆ మేకే చోట ఎక్కడో తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. మీ దగ్గరకు వచ్చాడు, మీ ఇంటికి వచ్చాడు, మీతో మాట్లాడాడు, మందం నేను మేపుతానన్నాడు, మేతుంది అన్నాడు. మనం ఏం చేశాం? మేత వద్దు, మరొకటి వ్యవహారం వద్దు, మరొకటి అనుకో. అయితే మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తావు. ఇప్పుడైనా నువ్వు సంగముగా నువ్వు బ్రతుకుతూ, లేకపోతే దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతూ, ఆ మందకు నేడ ఎక్కడుందో, ఆ మందకు మేత ఎక్కడుందో మనం ఆలోచన చేసే మనిషిని దేవుడు మనం క్షమించి దేవుని నామ మహిమార్గాన్ని మనం బ్రతికించడానికి ఈ కార్యాన్ని ఆయన తలపెట్టి దేవునికి మహిమ కలుగునగాక.
మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో చెప్తూ వచ్చాను, నేను నా ఆసక్తిని రేపుకుంటున్నాను, దేవునికి మహిమ కలగలగాక అని చెప్తూ వచ్చాడు. దేని కొరకు? సంఘానికి. దేవునికి మహిమ కలగలగాక. ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేర్చే దేవుడు కానీ ఈ విషయాన్ని మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలగలగాక. ముసుగు వేసుకున్న దానిని నీ గతకాండ మంద యొక్క నేను ఎందుకు ఉండవలను? ఇప్పుడు మంచి కాపురు ఉంటాడు, గతగాండ్ల మంద దగ్గర ఆ గతగాండ ఏమంటున్నాడు? ఏసయ్యా వర్జేత కాడ మందులోకి సోడియం ప్రవేశిస్తే మందులు ఏం చేస్తాడు? విడిచి వెళ్ళిపోతాడు. వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఉండాలి అంటుంది మరి సంఘంగా చూపించబడుతున్న స్త్రీ. దేవునికి మహిమ కలగలగాక. దేవుని బిడ్డ నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నిన్ను ఉన్నతంగా బ్రతికించాలని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలగలగాక. ఈ స్థితిని గుర్తించి దేవుని ఎదుటి మనం సాగులు పడవలసిన వారిని, దేవుడిచ్చే రక్షణకై మనం స్తోత్రం చేయవలసిన వారిని దేవునికి మహిమ కలుగునుగాక. ముసుగు వేసుకున్న దానిని ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆ మందుల దగ్గర ఆ పని వాళ్ళ దగ్గర ఉండి ముసుగు వేసుకున్నట్లుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన ఎదుర్కొనే మనము ముసుగు లేని మొక్కలతో ఆయన ఎదుర్కోవాలి. ఇప్పుడు తన స్థితి ఎట్లా ఉందని గుర్తుకొచ్చింది? ముసుగు వేసుకున్నట్టుగా ఉంది. ఆశ్చర్యకరంగా మన నేత్రం వెలిగిస్తుంది. దేవుడికి మహిమ కలగలగాక. ముసుగు వేసుకున్న స్థితి నుంచి విడుదల కావాలని కోరుతూ ఉంది. దేవునికి మహిమ కలగలగాక. మనకి ఎప్పుడైనా ఈ నలక వచ్చిందా? మనకి ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? ఆలోచన శిక్షించే దేవుడు ఆయన, ఆలోచన చొప్పున నడిపించే దేవుడు కనుక ఆయన మీదే ఆధారపడు. ఆలోచన పుట్టించే దేవుడు ఆయన, ఆలోచన చొప్పున నడిపించే దేవుడు ఆయన, ఆలోచన చెప్పే దేవుడు ఆయన. మీదే మనం ఆధారపడి దేవునికి మహిమ కలుగునగాక. ఆమె స్థితి ఆమె ఎరుగుతున్నాను. నేను ఎండగలిగిన దానిగా ఉన్నాను, నల్లని దానిగా ఉన్నాను, వేరే తోటల దగ్గర నేనున్నా, అయితే నా సొంత తోట నేను కాసుకోలేదు. నీ మందం నువ్వు ఎక్కడ మేపుతూ ఉన్నావు నా ప్రాణ పీడ అని అడుగుతుంది. తర్వాత మధ్యాహ్నమున ఎచ్చట మేరకు వాటిని తోలుదువో మాతో చెప్పు. తర్వాత ముక్కు వేసుకున్న దానిని నీ గతకాండ మంద వద్ద నేను ఎందుకు ఉండవలను అంటూ ఉంది. ఈ యొక్క సంగముగా పోల్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడైన దేవుడు మనందరినీ కూడా కట్టాలని ఆయన ఉద్దేశం. మనందరినీ కూడా కట్టగలిగిన దేవుడని ఆమె పలుకుడు. ఆమె హల్లెలూయా ఈ మాట పలుకుతాడు. ప్రతి ఇంటిని నేను కట్టే దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రతి ఇల్లు ప్రతి హృదయం కట్టబడాలని కోరుకున్న దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు భుజిస్తున్నా, నువ్వు మంచి మాటలు భుజిస్తున్నా, మంచి ఆహారం భుజిస్తున్నా, శక్తి కలిగిన దేవుడి మాటలు వింటున్నా, నిన్ను నీవేం కోరుకోవాలి? నిన్ను వాళ్ళు ఏంటి పొరుగు వారిని ప్రేమిస్తున్నా. మన పొరుగు వారు కూడా ఇదే జీవాహారం పొందాలి, దేవుని మాటలు విన్నా అని నీవు ఏ విధంగా వింటూ ఉన్నావో సంతోషపడుతున్నావు, అదే సంతోషం నా తోటి వారికి కూడా కలగాలని కోరుకునే వారితో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు కొమ్ము, మంద కాపర్ల గుడారముల యొక్క నీ మేక పిల్లలను దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సృష్టితో మేలుతో నీ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ మేలు చేసే దేవుడు అంటూ ఉన్నాడు. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా వినని జాగ్రత్త. ఏమో వెతుక్కుంటూ వచ్చి తన స్థితిని గుర్తిరిగి మనలో ఉన్న ఆ ముసుగు కలిగిన పరిస్థితులన్నింటినీ కూడా ఆయన దగ్గర ఒప్పేసుకొని దేవునికి మహిమ కలుగునగాక. ఒప్పుకున్న వారు ఏమని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం? ధన్యులు వారు కనికరం పొందేవారు, దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడేమంటున్నాడు ఆయన నారీ సుందరి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన స్థితి మనకు అర్థం కాదు, మన స్థితిని ఆయన మనకు జ్ఞాపకం లేదు. ఇప్పుడైనా నువ్వు ఒప్పుకో, నీ స్థితి నువ్వు ఒప్పుకుంటూ ఆ ఒప్పుకున్న స్త్రీని బట్టి సుందరి అంట. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చిత్తానుసారంగా మహిమ కలిగిన దేవుడు మన మధ్యన సంచరిస్తూ
సంచరిస్తున్న గనుడైన దేవునికి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగున గాక. ఒప్పుకోకుండా కప్పుకున్న వాడు ఏం మోస్తున్నాడు? వద్దున్నాడు. చదవండి ఒకసారి అన్నమాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవుని మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం మన విషయాన్ని విని సంతోషంగా అంగీకరించడానికి దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు ఈ స్త్రీ తన స్థితితో, తన అంతరంగ స్థితితో, తన ఆత్మీయ స్థితితో ఎరిగి మంచి కాపర దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు, నా స్థితి దగ్గర ఎట్లా ఉందని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ అతిక్రమాన్ని దాచిపెట్టుకోకూడదు. నీకు అర్థం చేసుకున్నారా? ఇంకా మనం దాచిపెట్టుకోక నేను ఆ స్థితిలో లేనన్నా నాకు అర్థమవుతూ ఉన్నప్పుడు మనం ఇంకా దాన్ని దాచిపెట్టుకోవాలి. మనం ఆ స్థితిలో ఉన్నట్టుగా ఆ ఎదుట మనం నటించడానికి కుదరదు. కనుక ఇక్కడ సరిచేస్తున్నాడు. మహిమ కలుగునగాక. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తినడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవుని మహిమ కలుగునగాక. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒప్పుకొని విడిచేసి దాన్ని విడిచిపెట్టేసి ఏ నీడలో నేను బ్రతకాలి, ఏ జాడలో నేను బ్రతకాలి అనేది వెతుకుతూ అడుగుతూ ఉంది. అప్పుడు ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు అంటున్నాడు, నారీ సుందరి అని పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పాపమని, ఆ చీకటిని, ఆ నలుపుని హృదయంలో ఉన్నప్పుడు దేవుడికి ఇష్టముగా ఉన్నాం. అది ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకుంటుందో అప్పుడు దేవుడు మన మంచి ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా అనేది మనకి ఎవరన్నా చెప్పాలో నాలో ఏమనుండి ఇటువంటి ప్రార్థనలు కూడా ఉంది. నన్ను గురించి ఏమన్నా చెప్పాడు దేవుడు, నాలో ఏమన్నండి. నీ గురించి నీకేదే, అవునా కాదు? మన గురించి మనకేదే. మరొకరి దగ్గరికి పోయి నాలో ఏమన్నా ఉంది అంటే నేను కూడా చెప్తారా? అందుకే ఆమె స్వయంగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్న ఆమెను ఆయన ప్రేమించి మాట్లాడుతున్నారు. ఆదరణకరమైన మాటలతో మాట్లాడుతున్నారు, ప్రేమ కలిగిన మాటలతో మాట్లాడుతున్నా. అది నీకు తెలియకపోయినా అంటే కాలం గడిచిపోయింది. ఎట్లా అంటున్నాడు? అది ఇంకా నీకు తెలియలేదు అన్నట్టు. నీకు తెలియకపోయినా గొప్పదే. దేవునికి మహిమ కలుగున. ఇది నా తెలిసేటట్లుగా మాట్లాడుతున్నా. దేవునికి మహిమ కలుగునగాక. మందుల జాడను బట్టి నీవు పొమ్ము. దేవునికి మహిమ కలుగునగాక. మంద కాపురుల గుడారం యొక్క నీ మేక పిల్లలు దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం ఆయన మంద వలె మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. మంద వలె మనల్ని పోషించే దేవుడిగా ఉన్నాడు. కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఆ జాడను వెతికి ఆ జాడను బట్టి ఎందు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు యేసునందున్న కృప నీ వద్దకు వచ్చి నేనేం చేసి మీ దినాన బ్రతికి బలపరిచి దేవునికి మహిమ కలుగునగాక. ఆ కృప ఎటువంటిదంటే ఉత్తమమైన కృప. దేవునికి మహిమ కలుగునగాక. ఉత్తమమైన కృప. ఆ కృప ఎవరి దగ్గరికి వస్తుంది? ఏ విధంగా వస్తుంది? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ కృప పాపి వద్దకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. పాపి వద్దకు వచ్చి పాపులకు తన మార్గాన్ని బోధిస్తూ ఇప్పుడు చెప్పు నేను పాపిన కాదా అనేది నువ్వు చెప్పు. పాపం మనలో ఉంది. నువ్వన్నా అనకపోయింది. పరిశుద్ధ గ్రంథం అంటుంది ఎవరు నీతి మంతులే, ఒక్కడు కూడా నీతి మంతులు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తే మహిమను పొందలేకపోతుంది. ఆ మహిమ చేతను ఈ జనాన్ని కడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మహిమాత్మ చేతను ఈ జనాన్ని కడుతూ ఉన్నది. మహిమను పొందేటట్లుగా మొదటి నువ్వు ఏం చేయాలి? పాపాన్ని నీ జాడ నేను వెతకట్లేదయ్యా,
నీ నీడను నేను తెలుసుకోవట్లేదు. నీ యొక్క ముందేమన్నది, నీవెక్కడ మేపుతున్నావు అది తెలుసుకో. ఆ స్థితిలో ఉన్నాం, ఒప్పుకున్నాం దేవుడు. అది తెలుసుకుని ఒప్పుకుని ఆమె చెప్తూ ఉంటే, నేను నీ గతకాండ మందల యొక్క నేనెందుకుండా నాకు నీవే కాదు అని కోరుకుంటుంది. సంఘముగా కనబడుతున్న దేవునికి మహిమ కలుగునుగా. సంఘానికి ఉండవలసిన మంచి గుణ లక్షణం దేవుడికి మహిమ కలుగునుగా. సంఘముగా నీ పేరు ఆయన నీడను, ఆయన జ్ఞానను, ఆయన నేర్పించాలను గుర్తిరగలేక నువ్వు బ్రతకలేక ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఏం చెప్పినట్టు వేరొక చేతగాండ్ల దగ్గర ఆమె తెలుసుకున్న దాని ప్రకారం ఏమంటున్నాను, నేను అక్కడ ఎందుకుండాలి, నేను అక్కడ ఎందుకుండాలి. ప్రేమమైన మన బ్రతికించి బలపరచడానికి ఆయన కలగిస్తున్నాను. దేవుడికి మహిమ కలిగిన దాకా క్రీస్తు వేస్తున్నందున ప్రపంచాక ఆరోగ్యకరమైన బోధనలు చేసి ఆరోగ్యకరమైన బోధ చేత నీకేమిస్తాడైనా ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి మహిమ కలిగిన దాకా. అందుకే ఆయన చెప్పాడు, నేను ఆకుల దగ్గరికి నేను వచ్చాను, రోగుల దగ్గరికి నేను వచ్చాను అని చెప్తూ రోజులు బాగుంటాయి. రోజు అనగానే మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని కృష్ణ బట్టి దేవుని నాకు మహిమార్థంగా మనకున్న శారీరకమైన రోగం కలిపి శారీరక మనసు ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా మరణం పోయినాడు. ఆత్మానుసారమైన మనసు ఎప్పుడు కూడా ఎప్పుడు పెట్టింది, జీవం పోయినాడు. దేవునికి మహిమ కలుగునగా. మంచి దేవుడిగా ఆయన కలిగిస్తున్న దేవుడికి మహిమ కలుగునగా. ఆయన నామ మహిమార్త కీడు నుంచి వీళ్ళు తప్పించే దేవుడు, మేలు చేసే దేవుడిగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా. అందుకే ఇక్కడ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనాలు కూడా చదువుతాం. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయములో కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాట విని నువ్వు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే భయము కలిగి ప్రవర్తించేవాడు, దేవునికి లోబడేవాడిగా మనం ఉంటాం. ఒకవేళ ఆ రీతిగా మనం ఏమనుకో హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం అనుకో ఎక్కడ పడతారంటే కీడులో. ఆ కీడు నుంచి తగ్గించడానికి నేను చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగా. మహోన్నతుడైన దేవుడన్నా ఆయనకి సదాకాలం మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. ఆమె కలిగి తీసివేసినట్టున్న ప్రపంచత ఈమెతో చెప్తున్నాడు. ఈ అడిగి వచ్చిన ఆమెతో చెప్తున్నాడు, అక్కడ ఆ మంద కాపర్ల గుడారం యొక్క నీ మేకపిల్లలను నేర్పు పిల్లలరా ఎంతో జాగ్రత్త. దేవుని మాట మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడ మేపుకోవాలి, మన పిల్లల్ని ఎక్కడ మేపుకోవాలి, మన మందని ఎక్కడ మేపుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సిద్ధపడి నీ వారిని సిద్ధపడుతూ అక్కడ మేపుకో అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. మహిమానువితుడైన దేవునికి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక. హల్లెలూయా. యేసయ్య ప్రేమ మనల్ని విడిచిపెట్టే ప్రేమ, విడువని ఎడబాయిన ప్రేమ ఆయన ప్రేమ. విడువని ఎడబాయిన ప్రేమ చేత ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని ఉన్నతమైన నామంలో మనం బ్రతికిస్తూ ఉన్నారు. ఆ బ్రతికించి దేవునికి మహిమ ప్రభావాలు కలిగేటట్లుగా ఇప్పుడు మన నోట ఏమంటుతూ ఉన్నాడంటే ఆయనకు మహిమ చెల్లించినట్లుగా, ఆయనకు కీర్తి చెల్లించినట్లుగా, ఆయనకు ఘనత చెల్లించినట్లుగా మన నోట స్థితినిస్తున్న దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని యొక్క వాక్యం నుంచి మనం చేయవలసింది దేవునికి స్థితి, దేవునికి మహిమ కలిగిన గాక. ఈ మెలుగు ఈ జ్ఞానమును మనకిచ్చి ఆయన ఏం చేయాలని చెప్తూ వచ్చాడు. ఇందాక నిలకడగా మనం నిలిచి ఎప్పుడు నిలిచి ఉంటాం నిలకడగా. ఇందాక 2 చెప్తూ వచ్చాడు ఉదాహరణ. అదేంటంటే ఒకటి ఖాళీ గిన్నె, ఒకటి నీళ్ళతో నిండింది. ఆ పాత్ర నీళ్ళతో నిండింది ఏంటంటే అక్కడ నిలిచాం, ఖాళీది కొట్టుకుపోతాం, గాలి చేసింది కొట్టుకుపోతాం.
పుట్టుకుపోయేవాడిగా మనం ఉంటాం. ఈ నింపుతున్నాడా తన జ్ఞానము తన వాక్యం దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వచ్చి వాక్యంలో ఉన్న సత్యం, వాక్యంలో ఉన్న జ్ఞానం, వాక్యంలో ఉన్న మేలు మనకు వివరించి దానితో నింపుతున్నాడని సంతోషం ఉందా? దేవునికి మహిమ కలుగునగా. నింపుతున్నాడని సంతోషం ఉంటే దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. నింపే దేవుడికి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగునగా. ఆమేన్ ఆమేన్. నీ స్థితి నా స్థితి దేవుడు ఆయనే మన యొద్దకు మనల్ని బాగు చేస్తున్న దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. నీ ఇంటివా, నీ తోటివా ఎక్కడ బ్రతకాలో చెప్తూ వచ్చిన నీ మందిరం అక్కడ మెప్పో, నీ నాటకాలను అక్కడ మెప్పో. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడు నామ మహిమాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆయన సింహాసనాసీనుడైన యొక్క ఆ సింహాసనం దగ్గర కుడి వైపున ఎడమ వైపున గొర్రెల మంద, ఎడమ వైపున మేకల మంద. ఆ మంద మనకు నిలకడగా ఎప్పుడైతే దేవుడి మీద నిలుస్తూ ఉందో ఆ మంద కాస్త ఏమవుతుందంటే గొర్రెల మందగా మార్చబడుతుంది. దేవుడికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఇది తెలియకపోతే ఆ మంద ఎట్లా ఉంటుంది? మేకల మందగా ఎడం పక్కనే ఉంటుంది. ఆయన కుడి పక్కన ఆయన బిడ్డగా నేను బ్రతికాను. దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామ మహిమార్థం నిన్ను కీర్తిస్తున్న దేవునికి, నన్ను కీర్తిస్తున్న దేవునికి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగునగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా? ఆ కాపర్ని విడిచిపెట్టి మరెక్కడికన్నా అడుగు పెడితే, ఆ కాపర్ని విడిచిపెట్టి మరెక్కడికన్నా మనం వెళ్తే మనం ఏం చేస్తున్నాం? హృదయాన్ని కఠినం చేస్తున్నాం. ఏం జరుగుతూ ఉంటుంది? కీడులో కీడులో పడే స్థితి కలగకపోకుండా నేను జాగ్రత్త చేస్తున్నాను, నేను బ్రతికిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగా. ఈ మందగా మనుషుల్నే పోల్చి చేశాడు. గొర్రెలుగా మేకలుగా మనుషుల్ని పోల్చి చేశాడు. మేకపిల్ల గొర్రె ఇది అంతే లోకంలో కలుస్తామా? అట్లా కాదు, మనుషుల్ని అట్లా పోల్చి చెప్తూ వచ్చి ఆ మనిషి దేవుని మార్గాన్ని వెతికి దేవుని మార్గంలోకి వస్తే గొర్రె దేనికి గుర్తుగా ఉందంటే యజమానుడికి ఏం చేస్తున్న గొర్రె ఇది యజమానులు ఎరుగుతూ ఉంది గొర్రె. యజమానుడు స్వరం వింటుంది గొర్రె. దేవునికి మహిమ కలుగునగా. కాసేవాడిని మేసేవాడిని ఎరుగుతూ ఉంది గొర్రె. దేవునికి మహిమ కలుగునగా. అట్లా మనం మారాలని ఈ మంచి ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రేమమైన యేసయ్య ప్రేమలో సదాకాలం ఉద్ధరించడానికి దేవుడు చేస్తున్న వేలును బట్టి సదాకాలం ఆయన మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. ఈ వాక్యాన్ని దేని పరిస్థితుంది? ఈ వాక్యాన్ని దేని పరిస్థితుంది? మనము నిలకడగా నిలిచి ఉండటానికి దేవుడికి మహిమ కలుగునగాక. విశ్వాసము కలిగి నిలకడగా నిలిచి ఉండటానికి దేవుడికి మహిమ కలుగునగాక. నిలకడగా నిలిచి ఉంటే మన బ్రతుకుని దేవుడి యొక్క వాక్యం ఇంకో మాట కూడా రాయి. నిలకడగా ఉండండి, మెలకువగా ఉండండి. దేవుని చిత్తమైతే దేవుడు నేర్పించినప్పుడు నేర్చుకున్న దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని సంకల్పాన్ని మనము ఏ అడుగుజాడల్లో వెళ్ళాలో దేవుని సంకల్పాన్ని బట్టి మనం ఏ నేడకి వెళ్ళాలో ఏ నేత ఎద్దకు వెళ్ళాలో ఆయన వివరంగా చెప్తాం. చెప్పిన దేవుని దగ్గర సదాకాలం ప్రతిదినము గాక. ఆమేన్ ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు తన కనికరమ చొప్పున మన జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు మనల్ని కరుణించి మనల్ని విమోచించి మనకు విడుదలించి ఆయన స్థిరపరచడానికి ఆయన ఇచ్చిన ప్రతి మాట కొరకు ఆయనకి స్థితిగల మహిమలు కలుగునగాక. విన్న మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రీతిగా ఉండాలో మన హృదయాన్ని మనం తెలుసుకుని ప్రభు దగ్గర అట్లా పెట్టుకోవాలి దేవుడు మనకు నేర్పిస్తుంది. ఆ విధంగా బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మార్గాన్ని తీర్చించే దేవుడు మార్గంలో నడిపించే దేవుని వెంట నడవటానికి ఇష్టపడుతుంది. ప్రార్థన పూర్వకంగా ప్రభు ఎదుర్కొంటాం.
ఆ యొక్క వచ్చిన ఆ సహోదరులకు చెప్తూ సంఘముగా ఉన్న స్త్రీకి చెప్తూ నీవు ఆ జాడను వేసుకొచ్చి నీ మేక పిల్లలు కూడా అక్కడే వేసుకొని యేసుక్రీస్తు ఘనమైన నామములో నిన్న మనం మన తోటి వారు కూడా అదే అదే బోధన అదే నీడల అదే నేతతో బ్రతకాలని కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ నీ యొక్క మాట నీ యొక్క ఆ విజ్ఞాపన వినటానికి ఆయన చెవినిచ్చి ఆయన నీ కొరకు తీస్తూ ఉన్నారు కనుక విజ్ఞాపన చేసి దేవుడు నామాన్ని మహిమపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవాలు మన యొక్క హృదయాన్ని పరిశోధించి మనము ఏ నీడలో ఉన్నాం, ఏ జాడలో ఉన్నాం, ఏ నీడకు రావాలి అనేది మనకు వివరంగా చెప్తూ దేవునికి సంస్కారంగా నా హృదయాన్ని మనకు మనం పరిచయం చేస్తూ మనకు మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు మనం అర్థం చేస్తూ దేవునికి సంస్కారంగా నేను బతకాలి అని తెలుసుకున్నాను. దేవుని సహాయం పూర్వకంగా ప్రార్థించడం. అంతేకాదు ఆ నీడ ఆ జాడ ఆ మేకలు వెతికిన ఆ యొక్క స్త్రీతో అంటూ ఉన్నది నీ మేక పిల్లలను కూడా అక్కడే నేర్చుకో. ఎందుకంటే ఆశీర్వదించబడిన వారిగా బ్రతకాలి, గొర్రెలు బ్రతకాలి, దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవుని పిల్లలంగా ఆ విధంగా మనం బ్రతకడానికి దేవుని కృపణను గురించి నడిపించడానికి విలువైన మాటలు మనకు చెప్తుంది. ఇప్పుడు దానికి దేవుని కనపడుతుంది. ప్రార్థన ఇప్పుడు చేయండి. స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 గొప్ప దేవానికి స్తోత్రం 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 యేసయ్యా. కనికరించిన దేవానికి స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 యేసయ్యా 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 యేసు స్వామి నీకు స్తోత్రము 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 యేసు స్వామి నీకు స్తోత్రము 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 స్వామి నా స్వామి నీకు స్తోత్రము 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 యేసు 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 నీకు స్తోత్రము యేసయ్యా నీకు స్తోత్రము 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 స్తుతులు 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 స్తోత్రము యేసయ్యా స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రము 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 యేసయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నా స్తోత్రములు నీకు పరిశుద్ధుడా పరిశుద్ధుడా నా స్తోత్రములు నీకే 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 పరిశుద్ధుడా నీకే నా స్తోత్రములు నా స్తుతి గానములు నీకే 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. నన్ను 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 చూసి నాతో మాట్లాడిన దేవానికి స్తుతులు 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 స్తోత్రం 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 యేసయ్యా 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 నీకు స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 స్తోత్రం యేసయ్యా. యేసు నా దేవా యేసు నా దేవా నా దేవా నీకు స్తోత్రము 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 పరిశుద్ధ దేవానికి స్తోత్రము 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 యేసు నామము యేసు నామము పరిశుద్ధ నామము యేసు నామము పరిశుద్ధ నామము యేసు నామము పరిశుద్ధ నామము పరిశుద్ధ నామము
పరిశుద్ధ నామము, పరిశుద్ధ నామము, పరిశుద్ధుడు, 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 నా ప్రాణ ప్రియుడు, పరిశుద్ధుడు, 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 నజరేయుడు, పరిశుద్ధుడు, 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 యేసు స్వామి పరిశుద్ధుడు, 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 నా యేసు పరిశుద్ధుడు, 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 యేసు, 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 యేసు పరిశుద్ధుడు. ఆమేన్. ప్రేమ కలిగే దేవుడు మన మధ్యన సంచరిస్తూ మన మనల్ని ఆలోచించే దేవుడు ఉన్నతుడిగా ఆయన నీ విజ్ఞాపన నీ ప్రార్థన వినటానికి మన ప్రార్థన ఆలోచించడానికి ఆయన మన మధ్యన మనతో ఆయన ఉన్నాడు కనుక ఆయనకే మనం వినిపింపజేస్తూ దేవుని విధంగా నీ బ్రతుకుతూ దేవుని మార్పులను వర్తిస్తూ ఇంటి వారిని కట్టుకోవడానికి ఆయన కృపణిస్తూ ఉన్నారు. నీ లేఖలను కూడా అక్కడే నేర్పుతాను కనుక దేవుని కృప చొప్పున నేను ఆ ఇంటి వారి బ్రతకాలి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేయండి. ప్రతి